సర్కారును కూల్చబోం. రాష్ట్రంలో 3 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే, 3 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ వాడు వీడు భిక్ష వేస్తే నేను సీఎం సీట్లో కూర్చోను. వాడు భిక్ష వేస్తే నేను సీఎం సీట్లో కూర్చోను. మరి 10 ఏళ్ళ పాటు మీకు భిక్షం వేసిన జనాల గురించి ఎందుకు మర్చిపోయారు సారు? సరే అది వేరే చర్చ అవుతుంది. ఇక మళ్ళీ మామూలు తిట్టుకుంటారు. జనరల్ ఎలక్షన్స్లో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తాం, పార్టీ నుంచి పోయిన వారిని తిరిగి చేర్చుకోం. ప్రధాని మోడీకి గర్వం బాగా పెరిగిందట. మోడీ బోడే మత తిడతారు కదా. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతల సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాప్ ఏం మాట్లాడినా చూడాలని రాష్ట్రం మొత్తం యావత్ దేశం మొత్తం ఎదురు చూస్తుంది. 1000 కళ్ళలో ఒత్తులేసుకొని చూస్తున్నాం ఏం మాట్లాడతారని. ఆ పులి బయటకు వస్తలేదు, మాట్లాడతలేదు. ఇప్పుడు ఏం మాట్లాడ చూద్దాం. కేసీఆర్ బాబు చెప్తుండు మోడీ నీకు బాగా గర్వం తలకెక్కిందట చూడు. మరి వాడు వీడు భిక్ష వేస్తే నేను సీఎం సీట్లో కూర్చోను. వచ్చే 3 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి కొనసాగుతుంది. ప్రభుత్వాన్ని కూల్చే పిచ్చి పిచ్చి పనులు మేము చేయబోమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మధ్యలో వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పినా తాము ఆ పనికి ఒప్పుకోబోమని చెప్పారు. ఇట్లా కూడా జరుగుతుందా? కాంగ్రెస్ అలా పోయి మళ్ళీ ప్రభుత్వాన్ని గురించి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని పోతురట. పోయినా కూడా మేము ఒప్పుకోమంటుండు. అలా మధ్యలో తాము అధికారాన్ని తీసుకోబోమని స్పష్టం చేశారు. జనరల్ ఎన్నికల్లోనే తేల్చుకుంటామని, మళ్ళీ తామే గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటామని అన్నారు. కేసీఆర్ బాబు చాలా వాల్యుబుల్ వర్డ్స్ ఉన్నాయి, వినండి ఒకసారి. ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ఏ గెలుపు. స్మైలీ ఎమోజీ పెట్టాలి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ఏ గెలుపు అని వాళ్ళు ఓడిపోయినప్పటి నుంచి చెప్తారు. ఓడిపోయిన తర్వాత ఏమేమి ఎన్నికలు జరిగినాయి? ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినాయి, టీచర్ ఎమ్మెల్సీ అయినాయి. ఇప్పుడు హైదరాబాదు అక్కడ దాని మున్సిపల్లో కూడా ఎమ్మెల్సీ ఒకటి ఉంది గ్రేటర్లో. సో అక్కడ ఆ ఎమ్మెల్సీలో కూడా పోటీ చేస్తలేరు, ఓడిపోతారనే భయంతో. ఇంకెప్పుడు ఏ ఎన్నికల్లోకి వెళ్తారో నాకు అర్థమవుతలేదు. ఎంపీ ఎన్నికల అసలు ముచ్చట మర్చిపోయినా. గుండు సున్నా వచ్చినాయి కదా అప్పుడు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తున్నాట వాళ్ళు గెలుస్తారట. ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ఏ గెలుపు. ఎందుకంటే అవి రావు వీళ్ళు గెలవరు, అంతే కదా. అవి రావు వీళ్ళు గెలవరు అన్నట్టు. సో పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోమని కేసీఆర్ స్పష్టం చేశారు. పార్టీ నుంచి పోయిన వారు వస్తామంటే తీసుకోమనే ప్రసక్తే లేదన్నారు. తమకే చాలామంది లీడర్లు ఉన్నారని, వారికి అవకాశాలు ఇస్తామని చెప్పారు. కొత్త వారిని తయారు చేసుకుందామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు సీట్లకు ఉప ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ గెలుపొందడం ఖాయమన్నారు. మనకు బీజేపీ కాంగ్రెస్ ఎవరూ పోటీ కాదన్నారు. కాంగ్రెస్ పాలనను అనుభవిస్తున్న ప్రజలు 10 ఏళ్ల దాకా మళ్ళీ దానికి ఓట్లు కూడా వేయరన్నారు. వ్యవసాయం, నీరు, కరెంటు ప్రజల ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. అందుకే ప్రజలు ఎన్నికల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పీడపోతుందని చూస్తున్నారని తెలిపారు. మళ్ళీ వారు బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా మోడీపై వ్యతిరేకత ఉందని అంటున్నారు. ఇంకా చాలా ముచ్చట్లే మాట్లాడినట్టున్నారు. నాకు ఒక డౌట్ వస్తుంది, అన్ని కేసీఆర్ బాబు నిజంగా మాట్లాడతారా? మన పేపర్లో ఇక సరే వాళ్ళు ఏదో చెప్తున్నారని రాసుకుంటామా మనం? అన్ని పేపర్లలో కేసీఆర్ బాబు ఇట్లా అన్నాడట అన్నాడే కానీ అన్నాడని డైరెక్ట్గా ఎక్కడ కూడా వీడియో కనబడి చూద్దాం. దేశంలో 3వసారి ప్రధానిగా అధికారం చేపట్టి మోడీకి బాగా గర్వం పెరిగిందని కేసీఆర్ పేర్కొన్నారు. తనకు తామే మేధావి అని మోడీ అనుకుంటున్నారని, చివరకు ఆర్ఎస్ఎస్ కంటే తానే గొప్ప అనే భావనతో ఉన్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ సైతం గుర్తించిందని, ఆయన మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నదని చెప్పారు. ఇటు దేశవ్యాప్తంగానూ మోడీపై వ్యతిరేకత వచ్చిందన్నారు. మోడీ అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారని ఆరోపించారు. దేశంలో రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయినట్లేనని జోసన్ చెప్పారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నేతలు సబితా ఇంద్రారెడ్డి, వాళ్ళ నేతలందరూ పేర్లు ఏం చదువుతాం కానీ వాళ్ళందరూ కూడా పాల్గొన్నారట. మొత్తంగా సర్కారు ఊల్చమని చెప్పేసి కూడా చెప్తుడు.